ఓం నమ శివాయ. చూసారా మా గార్డెన్లో సొరకాయ పాదు ఆకాకుకి పిందెలు బాగా పడిపోయి కాయలు వచ్చినాయి. కానీ ఏం సుఖం, కోతులు వచ్చి మొత్తం పిందెలు కాయలు అన్నీ కోసుకెళ్ళిపోతాయి. ఈ చెట్టు మొత్తం మీద రెండే రెండు కాయలు వాడుకున్నాం అంతే కూర వండుకోవటానికి. ఈ కాయ చూడండి ఎంత బాగుందో, దీన్ని జాగ్రత్తగా పెంచుకుంటుంటే కోత వచ్చేసి చక్క రెండు చేతులతో కోసేసుకొని ఎత్తుకెళ్ళిపోయి చూడు ఎక్కడ కూర్చొని తింటుందో. చక్క కాయ అంతా లేతకాయ మొత్తం తినేసింది. అలాగే పిందెలన్నీ తినేసేస్తున్నాయి. టమాటాలు కూడా అలాగే పెద్ద పెద్ద కాయలు కాస్తుంటే పచ్చికాయలే కోసేసి కొరికేసి బయట పారేస్తున్నాయి. ఇదిగో ఇంకో కాయ. ఈ కాయని చాలా నెట్ట కప్పి జాగ్రత్తగా దాచుకున్న కూర వండుకుందామని. చూడండి ఈ కాయని జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఎప్పుడు తినేస్తుందో ఏంటో అని కాపలా కాస్తున్నాం. వస్తే ఒక 50 కోతులు 60 కోతులు అలా వచ్చేసి పిల్లలు పెద్ద ఫ్యామిలీలు వచ్చేసి చెట్ల మీద పడిపోయి మొక్కలన్నీ ఇరగదొక్కేసేస్తున్నాయి. ఇదిగో ఈ కాయ కోసుకుని ఇలా కూర వండుకున్నాం.